ఉచిత పథకాలపై మొన్న సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలపై ఇంకా చర్చలు చల్లారలేదు. ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడ్డం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని, దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉద్దేశాలు మంచివేనని, కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యల్లో నిజముంది, కానీ ఆ పథకాలే కొన్ని లక్షల కుటుంబాలకు ఊతమిస్తున్నాయి అనే విషయం ఈ ఉచితాలను విమర్శించే వాళ్లంతా విస్మరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే గ్రామాల నుండి పట్టణాలకు భారీగా వలసలు పెరిగాయి. ఎందుకు? వారికి అక్కడ సరైన జీవనాధారం లేకనే కదా. సిటీకొచ్చినప్పటికీ వారి జీవితం ఎదుగు బొదుగు లేకుండా అలానే సాగిపోతా ఉంటుంది. తమ సొంత గ్రామాలు విడిచి రాలేక అక్కడే ఉండిపోయేవాళ్లు కోకొల్లలు. అలాంటి కుటుంబాలన్నీ దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటాయి. మరి వారికి ఈ పథకాల వలనే కదా 5,000 నోట్లోకి పోయేది. అసలు ఉచిత పథకాలకు ఖచ్చితమైన నిర్వచనం ఏమీ లేకపోవడంతో ఇది మంచిదా చెడ్డదా అనే విషయాన్ని చెప్పడం కష్టం. దాంతో కొంతమంది ఈ పథకాలు మంచివని అంటుంటే, కొంతమంది ఇవి మంచివి కావని అంటూ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఉచిత పథకాలు ఓటర్లను ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు అవరోధంగా పనిచేస్తాయని, రాజకీయ నాయకులు ఈ పథకాలతో ఓటర్లను కొంటారని అంటారు. ఎవరిన్ని అనుకున్నా ఉచిత పథకాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుంచి ఎన్నికల రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. నగదు బదిలీలు, ఆరోగ్య బీమా, ఆహార ఉత్పత్తుల నుంచి కలర్ టీవీలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు, బంగారం వరకు కూడా ఓటర్లకు ఇస్తామని చాలామంది రాజకీయ నాయకులు హామీలిస్తూ ఉంటారు. వీటి మీద దేశంలోని సంపన్న వర్గాలకు విపరీతమైన కోపం. ఉచితాలను రద్దు చేయండి అంటూ వాళ్లంతా పోరాటాలు చేస్తుంటారు. ఇక్కడ ఓ లెక్క వేద్దాం. గ్రామాల్లో ఒక వ్యవసాయ కుటుంబానికి సంవత్సరం మొత్తంలో వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చు లెక్కించాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువని తేలితే ఆ కుటుంబం లోటులో ఉందని అనుకోవాలి. ఆ లోటుకు కారణం వారి మీద జరిగే శ్రమ దోపిడీ. అంటే వారి పనికి తగ్గ ఆదాయం లేకపోవడం. అది వ్యవసాయం అవ్వచ్చు, రైతుకు గిట్టుబాటు ధర అవ్వచ్చు, కూలీ పని అవ్వచ్చు, మరేదైనా కావచ్చు. మరి ఇదంతా దోచుకుంటోంది ఎవరు? దళారులు, కార్పొరేటర్లు. వారికి వంతపాడే ప్రభుత్వాలు. పన్నులు, నిత్యావసర వస్తువుల ధరల రూపంలో కూడా ప్రభుత్వాలు వారిని దోచుకుంటాయి. అలాంటప్పుడు ప్రజలకిచ్చేది ఉచితమెలా అవుతుంది? అది వారు దోచుకున్న సొమ్ములో కొంత తిరిగి ఇవ్వడమే. కాబట్టి అవన్నీ ఏవీ ఉచితాలు కాదు. అవి కూలీల కష్టార్జితం మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో గ్రామాల్లో భూమిలేని కుటుంబాలు దక్షిణ కోస్తా జిల్లాల్లో 70% వరకు ఉన్నాయి. గ్రామాల్లో సన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి సుమారుగా 60% కుటుంబాల వారున్నారు. వారి సగటు తలసరి, దినసరి ఆదాయాలు దారిద్ర్య రేఖ దిగువనే ఉన్నాయి. ఆ ఉచితాలందుకుంటున్న మెజారిటీ జనం వీరే. ఇలాంటి వారిని సోమరిపోతులు అంటున్నాం మనం. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సైకిళ్లను పంచిపెట్టడం ఎన్నికల గిమ్ముకుగా కనిపించొచ్చు. కానీ రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కొన్ని లక్షల మంది బాలికలకు సైకిళ్లివ్వడం ద్వారా వారు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు వీలవుతుంది. ఉచిత విద్యుత్తును ఇవ్వడం మధ్యతరగతి వారికి ప్రయోజనం కాకపోవచ్చు. కానీ కొన్ని రంగాల్లో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది జీవితాలను మలుపు తిప్పే అంశం. రూపాయికి రేషన్ బియ్యం ఇస్తే అవి ఎవడు తింటాడు అనుకుంటాం, కానీ వాటితో కోట్లాది మంది కడుపు నింపుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి అయితే జీవితాలనిచ్చే పథకాలు. ఈ పథకాలు మేము కట్టే పన్నులతో ఇస్తున్నారు అని కొన్ని వర్గాలంటాయి. అది నిజమే. కానీ కొంతమంది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు, రుణమాఫీలు పొందుతున్నప్పుడు పేదలకిచ్చే పథకాలపై మాత్రమే మీ కంటగింపు ఎందుకు అని పేదల పక్షాన ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకులకు 20 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నారు. వాళ్లు ఇంత భారం మోస్తున్నారా అని మోడీకి జాలివేసి వాటిని ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. పేదవాళ్లకిచ్చినట్టుగా 100, 200 కాదు, ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయలు. ఇదంతా ప్రజాధనమే. వీటి మీద మాత్రం ఈ సోకాళ్లు మేధావులు మాట్లాడరు. ప్రజలకు రావాల్సిన హక్కులు, నిధులు అన్నీ సక్రమంగా ఇస్తూ వారిని పన్నుల రూపంలో పీడించకపోతే అసలు ఈ ఉచితాలు అవసరమే ఉండదు. ఆకలి, పేదరికం అనేవి దరిదాపుల్లోకి కూడా చేరలేవు.